ఇప్పుడు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? మరి ఎందుకు చేయట్లేదు? జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటారు. ఎన్ని ఆఫీస్ తిరగాలి? తిరిగారు ఆఫీసెస్? ఎలా అంటే వీళ్ళు ఉంటారు కదండి మీకు కాస్టింగ్ డైరెక్టర్స్, వీళ్ళు ఎవరు అవకాశాలు ఇప్పట్లేదా? ఏం తిరుగుతాం మేడం. ఓకే, రేపురా ఎల్లుండిరా, ఆ రేపురా ఎల్లుండిరా అంటే అక్కడికే అయిపోయింది. ఇక వద్దులే అని చెప్పేసి నేను కూడా గమ్మనున్నా. సో నాకైతే ఒక క్లారిటీ రాలేదు, మీరు ఎందుకు ఇలా తాగుతూ ఇండస్ట్రీ వదిలేసి అందులో సెట్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అన్నది అయితే క్లారిటీ రాలే. అదేమైనా చెప్పగలుగుతారా? రీజన్, గట్టి రీజన్ ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఎవరికి ఫలాని ఛాన్స్ ఇస్తా, ఇది నేను నీకు చూపిస్తా అని చెప్పేటోళ్ళకి మాత్రం నమ్మద్దు. మీకు అలాగే చూపించి మోసం చేశారా? చాలా మంది. ఎంతమంది చేస్తుంటారు ఇప్పటికి మోసం? ఉన్నాయి. ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి? అంతమంది చేస్తుంటారా? పోనీ ఇక చెప్పుకోలేం. అంతేనా? అదే మీ ఎంట్రుకలు కూడా లెక్క పెట్టలేం కదా, అందుకే ఎంట్రుకలు ఎగ్జాంపుల్ ఇచ్చా. అంతమంది మోసం చేశారు. ఏం చెప్పారు వాళ్ళందరూ కూడా? హీరో చేస్తామని చెప్పారా? హీరోని కాదు కానీ ఫలాని క్యారెక్టర్ కి నువ్వు సెట్ అవుతావు, ఇది చెయ్యి అన్నారు. చెయ్యనప్పుడు నా వల్ల కాదన్న, అంటే కొద్ది పెద్ద స్లిప్ ఉంది. బాబా ఈ డైలాగ్ మనం చెప్పలేమని ఎందుకు? మీరు ఆర్టిస్టే కదా, చిన్న ఉన్నప్పుడే అంత మంచి మంచి చెప్పారు డైలాగ్స్, మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు? మీరు వీక్ అయిపోయారా? మీరు వీక్ అని కాదు, మీరు వీకే యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఇందాక నాకు డైలాగ్ చెప్పలేదు కాబట్టి. ఏది చెప్పలేదు కదా అడిగితే. ఏ డైలాగ్ అడిగాను మీ సినిమాలో, అది చెప్పలేదు. వీకే కదా మరి మీరు. వీక్ అని మీరు అంటున్నారు. ఏ డైలాగ్ కావాలి మీకు? మీ ఇష్టం ఉన్న డైలాగ్ చెప్పండి, వినడానికి రెడీగా ఉన్నాం. చెప్తే మీరు వీక్ కాదు, స్ట్రాంగ్ అని ఒప్పుకుంటా. డైలాగ్ చెప్తే మీరు కూడా చెప్తున్నారా? సరే, ఎందుకు నేను గమ్మునున్నా అంటే అది నాకు తెలుసు. ఎందుకున్నారు? మెన్షన్ హౌస్ పడలేదనా? చెప్పండి. ఎందుకు చెప్పండి, చెప్పకపోతే చెప్పరు. సో యాటిట్యూడ్ మీకు కాదా? యాటిట్యూడ్ అయితే లేదు కానీ మైండ్ ప్రెజెన్స్ లో లేదు, అంతే. మేడం ఒకటి చెప్పాలంటే, చెప్పలేనని మాత్రం చెప్పకండి ప్లీజ్. చెప్తా. చెప్పండి, అయితే చెప్పండి, బరాబర్ చెప్తా. సరే చెప్పండి. నాకు ఎప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయినాక, అంటే నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఓకే, వెళ్ళిపోయినాక బ్లష్ అయిపోతున్నారు మొత్తం. అరే చెప్పలేను మేడం, గర్ల్ ఫ్రెండ్ అనగానే చూడండి. ఓకే చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ వెళ్ళినాక ఏం చెప్పాలో అర్థం కాక డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాను. ఎక్కడ స్టార్ట్ అయ్యారు? అంటే లారెన్స్ నాకు స్కూల్లో, అదే హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఇక నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నా, ఏందని. ఇక చెప్పాలంటే మరి బాగుండదు. అవునవును. చెప్పంగానే ఏంట్రా అంటే, అన్నా నాకు అర్థం కావట్లేదు, మొత్తం ఫుల్ వేసి పెట్టినావు నువ్వు, అది అంటే అయితే ఏమైందిరా అంటే, నాకు నచ్చలేదు అన్న. ఓకే, నచ్చలేదు అంటే కథం. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు మీరు, మధ్యలో ఇంకో టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పండి. ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? ఆ బ్యూటీ ఎవరు? అది ఇక్కడ లేదు. ఎక్కడుంది? యుఎస్ఆ? మంచిగా సెటిల్ అయిపోయే వాళ్ళు కదా మీరు కూడా తనతో. మంచిగా చాలే. అంతేనా? సరే ఓకే. రాబోయే వాళ్ళకి ఏం చెప్తారు ఇండస్ట్రీలో? ఎందుకంటే మీరు ఒక మంచి స్టేజ్ నుంచి ఈరోజు డౌన్ అయిపోయారు, మొత్తం జీరోకి వచ్చారు. ఏం చెప్తారు అసలు? ఇండస్ట్రీని నమ్ముకోవచ్చా? జీరో అని మీరు అనుకుంటున్నారు. జీరోలానే మీరు కనిపిస్తున్నారు నేను అనుకోవడం కంటే. మీరు ఇప్పుడు నీ నోట్తో మీరు చెప్పారు కదా, ఆ జీరో అనేది 1% కి రావడానికి నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఎప్పుడైనా దిగజార్చిన మనిషికి ఎప్పుడైనా తక్కువ అంచనా ఇయ్యొద్దు. ఓకే, ప్రామిస్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు జీరో కాదు, మరి ఏంటి మీరు? నేను కూడా జీరో కాదు. అదే ఏంటి మరి? ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? మీకు అర్థమైందా? పోనీ అసలు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్ లో? నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాబా, పెళ్ళా, లేదా యాక్టింగ్ వైపా?
ఏంటిది మూడిట్లలో చెప్పండి ఫస్ట్. ఇంకోసారి అడగండి. జాబా, పెళ్ళా, యాక్టింగ్ వైపా? జాబ్ అయితే లేదు, ఎలాగో చదువుకోలేదు. రెండోది పెళ్ళా? కొద్దిగా ఆలోచించాలి. ఆలోచించాలి. అభిప్రాయం ఉంది పెళ్లి మీద అయితే. ప్రేమ మీద అభిప్రాయం ఉందా మీకు? చాలా. ఏంటి అసలు ప్రేమ మీ దృష్టిలో? ఎలాగో అమ్మ లేదు కాబట్టి ప్రేమ చూపిస్తుందేమో అని. వచ్చిన వైఫ్ అయినా మరి ఇప్పటికి ఎవరైనా వర్కౌట్ అయ్యారా? గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ ఇప్పుడు? లేదు మేడం. లేదు. ఓకే. ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఏం చెప్తారు? ఓకే చెప్తారా? అబ్బో అసలు. మరి పెళ్ళి అన్నారు కదా, ప్రేమ కావాలన్నారుగా. కానీ నాకు నచ్చాలి. నచ్చాలి మీకు. సో ఎలా ఉంటే నచ్చుతుంది మీకు అమ్మాయి? చెప్పలే. చెప్పలేనంటే మీ చాయిస్ మీకే తెలీదా క్లారిటీగా మీకేమి ఇష్టమో? నాకు తెలిసింది ఒకటే ఒకటి, దోస్తు. దోస్తా? దోస్తు అంటే అశోక్ అన్న. ఆయన ఎవరు? అశోక్ అన్న. ఓకే, నాకు తెలీదు, మరి మీరు చెప్తే తెలుస్తుంది. అక్కడ కూర్చున్నారు ఆయననా? ఓకే. ఇందాకటి నుంచి అందుకే నా అశోక్ అన్న అంటున్నారు. ఓకే. ఎవరైనా మనకు సంపాదించి అంటే ఏం చెప్పాలి, పడిపోయినా పడకపోయినా చూసేది మనకు దోస్తులే. అవును, వాళ్ళే. సో అదే. నమ్మక ద్రోహం చేశారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు? లేదు. మరి వేరే ఇంటర్వ్యూస్ లో ఫ్రెండ్సే నన్ను ఇలా తయారు చేశారు అని చెప్పేసి అనడం జరిగింది ఎందుకు? అలాంటి ఏం లేదు. అన్నారు ఒక ఛానల్ ఇందాకే జస్ట్ మీరు వచ్చే ఇంటర్వ్యూ మేడం మీరే చెప్తున్నారు మేడం, ఎవరు లేరు. లేదు నేను చూసాను. ఎవరు? నేనంటే ప్రముఖ ఛానల్ పేరు నేను తీసుకోకూడదు, ఒక యాంకర్ తో మీరు అన్నారు. ఎందుకు ఇలా తయారంటే మోసం బాగా చేశారు దోస్తులని అన్నారు. బ్యాక్ బిచ్చింగ్. ఓకే ఓకే. అది యాంకర్ ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. అవును, అది వాస్తవమే. ఏం చేశారు? కానీ చెప్పడం వాళ్ళే, దింపడం వాళ్ళే, లేపడం వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దింపుతున్నారా, లేపుతున్నారా, పండబెట్టి రుద్దుతున్నారా? ఏం చేస్తున్నారు? చాప రుద్దుతున్నారా? ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికి? చాలా మంది ఉన్నారు మేడం.